వ్యూవర్స్కి నమస్కారం. నేను మీ చింతలగారి వెంకటస్వామి. ఈరోజు హెచ్బిసిఎం హిందూ బీసీ మహాసభ అనే న్యూస్ ఛానల్ క్రియేట్ చేసి మరి హిందూ బీసీ మహాసభ చేస్తున్న కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావదలిచాను. మరి ముందుగా హిందూ బీసీ మహాసభ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర పటేల్ గురించి దాదాపు మనకందరికీ తెలిసిన విషయమే. పాదయాత్ర కానీ, అదేవిధంగా సైకిల్ యాత్ర కానీ, అదేవిధంగా 12 రోజుల గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష కానీ చేశారు. మరి తొలి తెలంగాణ ఉద్యమకారుడు. అన్ని విషయాలను గమనించి మండల్ కమిషన్ నుంచి నేటి వరకు అన్ని విషయాలను గమనించి అనుభవించి ఖచ్చితంగా మరి తెలంగాణ అవసరాన్ని గురించి ప్రొఫెసర్ జయశంకర్ గారితో పనిచేసి మొట్టమొదట కేసీఆర్ చేయకముందే తెలంగాణ కోసం ట్యాంక్ బండ్ దగ్గర నిరాహార దీక్ష చేసిన ఘనుడు మన త్యాగశీలి మన బత్తుల సిద్ధేశ్వర్ గారు. ఆ విషయాలు ఎవరికి తెలియదు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత అనేక కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత నేటి సమాజంలో ఏకైక మిగిలిపోయిన ఉద్యమం బీసీ ఉద్యమాన్ని గమనించి మరి సామాజిక తెలంగాణ ఏర్పడ్డది కానీ, మామూలుగా అందరికి కావాల్సిన తెలంగాణ ఏర్పడ్డది కానీ, మరి దేశవ్యాప్తంగా మిగిలిపోయిన ఏకైక ఉద్యమం బీసీ ఉద్యమం గురించి అన్ని విధాలుగా ఆలోచించి ఒక సిద్ధాంతకర్త ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించి మరి బీసీలకు ఏమేమి అవసరమో ప్రతి పాంప్లెట్ రాస్తూ అందరినీ మేల్కొల్పుతూ మొట్టమొదటగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వీరుడు త్యాగశీలి. మరి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మన కోసం ఏదో సాధించాలనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి మీరందరూ సహకారం చేస్తున్నారు. మొదటగా ఈ హెచ్బిసిఎం అనే ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులు, శ్రేయోభిలాసులు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా హెచ్బిసిఎం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఎప్పుడు ఎంకరేజ్ చేద్దాం. ఈ ఛానల్ను డెవలప్ చేసి మరి సమానత్వాన్ని సాధించడానికి ఈ ఛానల్ను ఉపయోగిస్తూ, అదేవిధంగా మనకు రిజర్వేషన్ కాదు, కావాల్సింది మన వాటా మనకు కాబట్టి ఎవరికి వ్యతిరేకం కాదు. మరి మన వాటా మనం సాధించుకోవడానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మరి కొన్ని న్యూస్ ఛానళ్ళు మన వాళ్ళను, బీసీ వాళ్ళను కానీ, మిగతా బహుజనులను కానీ కరెక్ట్గా చూపించలేకపోతున్నాయి. కాబట్టి మనం కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని ప్రజల ముందుకు వెళ్దామని, ఏ సమస్యలున్నా ఫ్యూచర్లో ఒక పెద్ద ఛానల్గా ఏర్పడి మరి ఏ ఇష్యూస్ వచ్చినా కానీ మనం ముందుండి నడిపించడానికి ఎల్లవెల్లా నా వంతు కృషి చేస్తుంటాను. ధన్యవాదాలు. నమస్తే.